ప్రస్తుతం టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న రేవంత్ రెడ్డి పైన మీలో సీనియర్లే ఎక్కువగా విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా మోత్కుపల్లి నరసింహులు గారు రేవంత్ రెడ్డి చాలా జూనియరు, అతను ఒక బచ్చా, అతనేం చేస్తాడు, అతను పార్టీలో ఉన్నా లేకపోయినా ఒకటే, పార్టీలో ఉండి ఏం చేశాడని జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒక్క స్థానాన్ని కూడా గెలిపించుకోలేకపోయారు. అదే నేను ఉండింటే ఆ పొజిషన్లో మొత్తం స్థానాలను గెలిపించుకుంటే అని కూడా విమర్శలు చేస్తున్నారు. ఎక్కడ పోయినా ఆయన ఎన్ని రోజులు ఆయన ఎవరైనా కాలు చేతులు కట్టేసారా, ఇంట్లో రావద్దని గడ ఎవరని చెప్పిండ్రా? ఆయన పొలిట్ బ్యూరో మెంబర్ సార్, మాజీ మంత్రి. రేవంత్ రెడ్డి అయినా మాజీ మంత్రి కాదు, తెలుగుదేశం పార్టీలో మాజీ మంత్రిగా పనిచేసిండు ఆయన. ఆయన ఎవరు ఆపారు? ఆయనను ఎవరైనా ఆపినరా? ఎవరు ఆపలే కదా. ఆయనను ఎవరు కూడా పనిలోకి పని చేయొద్దని చెప్పలేదు కదా. చంద్రబాబు నాయుడు చెప్పిండా, లేకపోతే ఇక్కడ ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు చెప్పారా? ఎవరైనా చెప్పలేదు కదా. ఆయన ఎక్కడైనా ఎన్నికల ప్రచారానికి వస్తున్నట్టు వద్దన్నారా? లేకపోతే మేము చేసిన ప్రజాపూర్ యాత్రలలో రమ్మంటే మీరు రావద్దని చెప్పేసి అన్నమా? ఎక్కడ కూడా రాలేదండి. ఆయన ఎన్నోసార్లు ఫోన్లు చేసి పిలిచారు, రండి అన్నా అని. మీటింగ్స్కి పెట్టితే కూడా రాడు సక్రమంగా. ఏదో ఒకసారి వస్తాడు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర మీటింగ్ ఉందంటే వస్తాడు, అది రాష్ట్రం మన గవర్నర్ పదవి గురించి అడుగుతాడు, వెళ్ళిపోతాడు. ఆయనని ఎవరు వద్దన్నారు? ఆయన ఎన్నికల్లో తిరగొద్దని ఎవరు అనలేదు. ప్రజాపూర్లో మిమ్మల్ని ఎవరు రావద్దని అనలేదు. మీరు మీ ఇంటికాడ మీరు కూర్చొని మమ్మల్ని అంటే ఎట్లా? ప్రధానంగా పని చేసుకుంటూ పోతున్నామండి. పని చేసుకుంటూ పోతున్న సమయంలో తెలుగుదేశం పార్టీ ఒక బలమైన శక్తి ఎదిగింది. వాస్తవానికి బొందబెట్టాలని చెప్పి చూస్తున్న సమయంలో బలమైన శక్తిగా ఎదుర్కొని ముందుకు వెళ్తున్నాం. మేము ముందుకు సాగుతున్న సమయంలో మళ్ళీ ఇటువంటి చిక్కులు ఇబ్బందులు తీసుకొచ్చి పెడుతున్నారు. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఆరోపిస్తున్నట్లుగా తెలుగుదేశం పార్టీ టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవడానికి అడుగులు వేస్తోందంటారా? ఇప్పటిదాకున్న ప్రస్తుతం ప్రచారం అయితే అట్లనే కనపడుతుంది. ఎందుకంటే పత్రికలలో ఏదో 12 పత్రికలో అవన్నీ పక్కన పెట్టండి. ఒక అధికార ప్రతినిధిగా మీరు ఏం భావిస్తున్నారు? అంటే మీ పార్టీ అడుగులు అటువైపు పడుతున్నాయా? మా పార్టీ అడుగులు అటువైపు పడుతున్నాయో పడతలేదో తర్వాత విషయం, కానీ కేసీఆర్ గారు మాత్రం అడుగులు వేస్తారు సార్. మీరే అన్నారు కదా దేశంలోనే ఉత్తమ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు నంబర్ 1లో వచ్చారు తెలంగాణలో పరిపాలనలో. ఎవరన్నారు? మీరే అన్నారు కదా. ఇప్పుడు ఏదో జాతీయ సంస్థ ఒక సర్వే చేసిందంట, నాయకుడు సంబంధించుకున్న నాయకుడు. ఇటీవల మీ పార్టీ వాళ్ళు కానీ ఇతర జాతీయ సంస్థలను చేర్పిన సర్వేలో తెలంగాణ పార్టీ బలంగా ఉంది, కేసీఆర్ గారు బాగా పరిపాలిస్తున్నారు, అవార్డులు కూడా తీసుకున్నారు. కేసీఆర్ గారు టీడీపీ వైపు ఎందుకు అడుగులు వేస్తారు అసలు? నేనేమంటున్నాను, కేసీఆర్ గారు అవార్డులతో నెంబర్ 1 అయిండ్రు అని, లేకపోతే ఆయన మంచి పాలనతోన మంచి నెంబర్ 1 అయిండని అది నేను చెప్తున్నది. మాటల గారడితోన ప్రజలను మోసం చేసుకుంటూ తన స్థానాన్ని తాను పదిలంగా నిలబెట్టుకుంటూ ముందుకు వస్తుండు సార్ అధికార పార్టీ లీడర్గా. అయితే ఆయనను అదే రేంజ్లో అపోజ్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న వ్యక్తి ప్రజల మనసులలో, ప్రజల నాడిలో ఉన్న వ్యక్తులు ఎవరు అంటే ఒక కేసీఆర్, ఒక రేవంత్ రెడ్డి అనే విషయం చెప్పాను నేను. అంటే కేసీఆర్ను ధీటుగా ఎదుర్కొని నిలబడుతున్న వ్యక్తి రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి అని తేలింది అని చెప్తున్నా నేను.